వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. సువర్ణ టెక్స్టైల్స్లో ఒక ర్యాప్ చూసాం సార్ మేము. అసలు ఆ లుక్ చూసి ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఆయనేనా మీరు? నేనేనండి. మీరేనా? అంటే అలాంటి మిమ్మల్ని మొత్తం లేడీ గెటప్లో చూసి ఆ ట్రైలర్ చూసినప్పుడు అసలు లిటరలీ వీ ఆర్ షాక్డ్ సార్. అసలు ఇప్పుడు మళ్ళీ ధర్మస్థలి నియోజకవర్గం అంటూ మళ్ళీ రాబోతున్నారు. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇందులో ఒక సైకాటిక్ నెగిటివ్ క్యారెక్టర్ ప్లే చేశానండి. చాలా బాగుంటుంది. అంటే నేను ఎక్కువ రివీల్ చేయకూడదు. మంచి సైకిక్గా ఉంటుంది క్యారెక్టర్, నెగిటివ్ షేడే, చాలా బాగుంటుంది. అండ్ సినిమా కూడా చాలా బాగుంటుంది. ఓకే, అంటే మీరు హీరోగా చేస్తున్నారు, ఇలా అంటే డ్రాగన్లో, భోగిలో అన్నిట్లో రాబోతున్నారంట. అంటే ఏంటి సార్, మీరు అసలు కెరియర్ ఎలా ఉంచాలనుకుంటున్నారు? హీరోగా కంటిన్యూ అవుతారా, లేకపోతే క్యారెక్టర్ చేస్తారా? అసలు ఏంటి సార్? లేదండి, అంటే నాకు తెలుగులో రవితేజ గారు ఇష్టం, తమిళ్లో విజయ్ సేతుపతి గారు ఇష్టం. సో అంటే ఒక జానర్ కానీ ఫిక్స్ అవ్వలేదండి. విలన్గా వస్తే విలన్గా చేస్తా, హీరోగా వస్తే హీరోగా చేస్తా, లేదు ఇప్పుడు ఏదైనా క్యారెక్టర్ ప్లే చేయనా క్యారెక్టర్ చేస్తాను, అది ఇది అని ఏం లేదండి. స్టిక్ అయ్యి కూర్చోలేదు దానికి. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కైనా, నాని గారి ఫ్యాన్స్కైనా అసలు మామూలుగా లేవు, ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కదా. అసలు మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఎంతవరకు హీరోస్తో ఉంటారు అంటే ఏం చెప్తారు? అంటే డ్రాగన్ వచ్చి అది కూడా ఒక మంచి సాఫ్ట్ క్యారెక్టర్ అండి. అంటే ఎక్కువ కథ గురించి ఎక్కువ చెప్పడానికి లేదు. అండ్ త్రూ అవుట్ తారకన్తో ఉంటాను సినిమా అంతా, అంతవరకు చెప్పగలను. అండ్ భోగి వచ్చి అది కూడా ఒక పెక్యులర్ క్యారెక్టర్. అంటే అది కూడా ఎక్కడ భోగి అప్డేట్లు రాలేదు, సో నేను కూడా రివీల్ చేయకూడదు. శర్వానంద్ గారు అయితే పెద్ద హిట్ కొడతారు. సంపత్ నంది గారు డైరెక్టరు, శర్వానంద్ గారు హీరో. వాళ్ళిద్దరికి పెద్ద హిట్ పడుతుంది ఈ సంవత్సరం, చూడండి. అసలు అంటే మీరు చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నారు, విలన్గా చేస్తున్నారు, హీరోస్ పక్కన చేస్తున్నారు కదా. అసలు యాక్చువల్లీ మీరేం అవ్వాలనుకుంటున్నారు సార్? అంటే హీరోగా మంచి ఆపర్చునిటీస్ వస్తే హీరోనే కంటిన్యూ అవుతారా? చేస్తానండి. అదే నాకు బ్యారియర్ అనేది లేదండి. నాకు పర్ఫార్మెన్స్ చేయటం ఇష్టం. అది హీరోగా వస్తే హీరోగా చేస్తా, విలన్గా వస్తే విలన్గా చేస్తా. ఏదైనా పర్టికులర్గా ఏదైనా ఈ క్యారెక్టర్ నేను ప్లే చేస్తే బాగుంటుందంటే అది కూడా వెళ్ళి చేస్తా. సో అలా నాకు పర్ఫార్మెన్స్ చేయటం ఇష్టం. రవితేజ గారు మీ ఫేవరెట్ అన్నారు కదా, మరి ఇరుముడి మూవీ నుంచి మల్లెపూల పల్లకి సాంగ్ రిలీజ్ అయింది, ఎలా అనిపించింది సార్ సాంగ్? యాక్చువల్లీ మా శివన్న నాకు మంచి ఫ్రెండ్ అండి. ఆయన షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి నేను ట్రావెల్ అయ్యాను. ఎస్పెషల్లీ ఇరుముడి గురించి చెప్పాలి, రవితేజ గారు పెద్ద హిట్ కొడతారు. ఈ సంవత్సరం మా శివన్న, మా రవణ ఇద్దరికి పెద్ద హిట్ పడతాయి. ఇరుముడి గురించి నాకు తెలుసు కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది కథ, చాలా బాగుంటుంది. ఓకే, మీకు అయితే సినిమా కూడా తెలుసు ఆల్రెడీ, స్టోరీ అంతా కాదు, అంటే ఆయన షేర్ చేసుకుంటాడు కదా డైరెక్టర్, చాలా బాగుంటుంది. రవణకి శివన్నకి ఇద్దరికి పెద్ద హిట్ ఇదైతే. రాసి పెట్టుకుని వెరీ సూన్ రిలీజ్ ఉంది కదా, చాలా బాగుంటుంది సినిమా. మరి రవితేజ గారితో మీరు ఎప్పుడు యాక్ట్ చేయబోతున్నారు? అది ఇక ప్రస్తుతానికి అయితే రాలేదండి ఆపర్చునిటీ, బట్ ఇక వన్ ఫైన్ డే పని చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు చాలా మందికి ఉంటుంది కదా సార్, ఏ ఆర్టిస్ట్కి అయినా కూడా ఒక మంచి రోల్ రావాలి, ఆ మంచి రోల్ నుంచి ఒక ఐడెంటిటీ వస్తే కెరియర్ అనేది ముందుకెళ్తుందని ఉంటుంది కదా. అలా మీరు ఎలాంటి రోల్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు దురంధర్ ఉంది, దురంధర్లో అక్షయ్ కన్నా మంచి క్యారెక్టర్ ప్లేస్, అలాంటివి డిఫరెంట్ రోల్స్. అది మన రియల్ లైఫ్లో చేయలేనివి. ఇప్పుడు ఇప్పుడు ఇందాక మీరు సువర్ణ టెక్స్టైల్స్ అన్నారు, ఇప్పుడు రియల్ లైఫ్లో నేను శారీ కట్టుకుని రోడ్డు మీద పరిగెట్టలేదు. సో అలాంటి డిఫరెంట్ మన దగ్గరలో ఉంటే చేసేస్తాను. ఓకే, అంటే చాలామంది ఏంటంటే సార్, ఆడపిల్ల డ్రెస్ వేసుకున్న లైక్ జనరల్గా ఆడపిల్లలాగా మాట్లాడినా, ఇమిటేట్ చేసినా కూడా ఏంట్రా ఆడపిల్లలా చేస్తున్నావు, అసలు నువ్వు అబ్బాయివేనా అంటే కించపరిచినట్టుగా మాట్లాడుతుంటారు కదా. అసలు అమ్మాయిలు అంటే డిస్రెస్పెక్ట్ అనిపిస్తుంది అలాంటి సిచ్యువేషన్స్లో మాకు. మీరు అంత డేర్ చేసి అమ్మాయిలా గెటప్ వేసుకొని రోడ్ మీద వెళ్ళడం, హాఫ్ సారీ వేసుకొని, మరి అంటే మీకేమన్నా డిస్క్రిమినేషన్స్ అంటే ఎవరి నుంచి అయినా ఏంటి అలాంటి క్యారెక్టర్స్ ఎందుకు చూస్ చేసుకుంటున్నావు అని అనడం ఏదైనా జరిగిందా సార్? ఈ రోజు వరకు అండి, నా షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి మొన్న రిలీజ్ అయిన సినిమా వరకు, ఇప్పుడు పనిచేసే సినిమాలు కూడా ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ అనేది వినలేదండి. ఎక్కడ ఈ రోజు వరకు ఫేస్ అవ్వలేదు. ఇంకా పొగిడారు. యాక్చువల్లీ మీరే అన్నారు ఇందాక, అలా భలే లేదు, ఎక్కడ కూడా లేదండి. ఇంకా ఇన్ఫాక్ట్ పొగిడారు కూడా. అండ్ ఆ కథ కూడా చాలా బాగుంటుంది సువర్ణ టెక్స్టైల్స్. ఎప్పుడు రాబోతుంది సార్? అదే అండి, ప్రస్తుతానికి ఈ 3 సినిమాల్లో ఉన్నాను. ఇవి అయిపోతే దానికి లుక్ మార్చి దానికి వెళ్ళాలి. ఓకే, మళ్ళీ షూట్కి వెళ్ళాలి. ఓకే, అంటే బ్యాక్ టు బ్యాక్ ఇవన్నీ సినిమాలు చేస్తున్నారు, మరి ఎక్కడ మీకు టైం దొరకట్లేదు. మరి అరే బిజీ లైఫ్ అయిపోయింది, నేను పర్సనల్ లైఫ్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? యాక్చువల్లీ నాకు ఇంట్లో ఉండటం కంటే సెట్లో ఉండటమే బాగా ఇష్టం అండి. సో ఐ లవ్ ఇట్. సెట్లో ఉండటమే ఇష్టం నాకు. ఓకే, సో నాకు టైం పాస్ అదే. ఓకే, మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు సార్?
అంటే ఇప్పుడు హీరోగా కూడా చేస్తున్నారు కదా, లైక్ ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్తో చేయాలి? నాకు అంటే ఒక హీరోయిన్ అంటే బాగా ఇష్టం, శ్రేయ అంటే బాగా ఇష్టం. శ్రేయ గారితో చేస్తారా? లేదు చూద్దాం ఆ టైంకి. ఓకే. అంటే డ్రాగన్ మూవీ గురించి చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా, త్రూ అవుట్ ఎన్టీఆర్ గారితో ఉన్నారు అంటున్నారు సినిమాలో. ఎన్టీఆర్ గారు పర్సనల్గా ఎలా ఉంటారు సార్, అంటే సెట్స్లో ఎలా ఉంటారు ఏంటి? ఆయన ఫుల్లీ ఫోకస్డ్ అండి, వర్క్ మైండెడ్. ఆయన వన్స్ సెట్కి వస్తే ఆయన క్యారెక్టర్లోనే ఉంటాడు. అండ్ సినిమా కూడా చాలా బాగా వస్తుంది. అంటే బాగానే ఉంటుంది, బాగా ఇప్పుడు అంతా ఏముంటుంది బాగానే ఉంటుంది, బట్ ఎప్పుడు ఆయన క్యారెక్టర్లోనే ఉంటాడు. క్యారెక్టర్లోనే ఉంటాడు. దెర్ ఇస్ నో వన్ మోర్ అంత ఫోకస్డ్గా ఉంటాడు. ఏదైనా వన్ మోర్లో అయితే మా వల్ల అవ్వాలి తప్పితే డైరెక్టర్ గారి వల్ల కానీ హీరో గారి వల్ల కానీ అవ్వదు. మరి దేవర 2 ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైనా చెప్పారా సార్ మీకు? లేదు తెలియదండి, నాకు చెప్పలేదు ఆయన. చెప్పలేదు అంటే పర్సనల్గా త్రూ అవుట్ ఉన్నారు. లేదు చెప్పలేదు చెప్పలేదు. ఫస్ట్ అయితే ఆయన కంప్లీట్లీ డ్రాగన్ మీద ఫోకస్డ్గా ఉన్నాడు. ఇది అయిపోయిన తర్వాతే మనకు తెలియదు. దేవర 2లో వాళ్ళని ఎందుకు చంపారు అనేది తెలుసుకోవాలని మేము 2 years నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. మా క్యూరియాసిటీ ఎప్పుడు పోతుందేమో వెయిట్ చేయాలి అసలు. తారక్ అన్న ఫ్యాన్స్ డ్రాగన్ గురించి 2 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తారు. అది వెయిట్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.